హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో వ్యవసాయం చేసుకునేటువంటి రైతులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా వ్యవసాయ సాగు కోసం ఉపయోగించేటువంటి పనిముట్లు అయిన ట్రాక్టర్, రోటావేటర్, స్ప్రేయర్స్ లాంటి పరికరాలన్నింటినీ కూడా ప్రభుత్వము 50% సబ్సిడీతోనే అందిస్తూ ఉంది. అయితే ప్రస్తుతము ఈ యొక్క పనిముట్లను మీరు పొందడానికి దరఖాస్తులు చేసుకోవడం కోసం అవకాశం అయితే కల్పించున్నారు. ఇక అప్లికేషన్స్ అనేటువంటివి ఎలా పెట్టుకోవాలి, కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి, ముఖ్యంగా ఈ యొక్క యాంత్రీకరణ పథకం ద్వారా 50%తో వచ్చేటువంటి పనిముట్లను ఎవరెవరు అనగా ఏ అర్హతలు కలిగినటువంటి వాళ్ళకు మాత్రమే అందజేస్తూ ఉన్నారు. ఇలాగ అన్ని వివరాల గురించి మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్గా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను రెస్పాండ్ అయితే అవుతాను. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ను ఆన్లో పెట్టుకునేసేయండి. లేట్ చేయకుండా వివరాల్లో కనుక వచ్చేసినట్లయితే ఏపీలో వ్యవసాయం చేసుకునేటువంటి రైతులకు 50% సబ్సిడీతోనే వ్యవసాయ సాగు చేసుకునేటువంటి పనిముట్లను అందజేసేందుకు ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఇక ముఖ్యంగా దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లో ఇలా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఒకసారి స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ రైతు వివరాలు అయితే ఇచ్చున్నారనమాట. ఆధార్ నంబరు, జిల్లా, మండలము, రైతు సేవా కేంద్రము, గ్రామము, రైతు పేరు, తండ్రి పేరు, అలాగే రైతు రకము, మొబైల్ నంబరు, లింగము, చిరునామా, సామాజిక వర్గము, ఓకేనా, మట్టి ఆరోగ్య కార్డు లభ్యత, అలాగే ట్రాక్టర్ లభ్యత, ఫార్మర్ ఐడి, దాని తర్వాత పరికరాల కోసం దరఖాస్తుకు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేసుకోవాలి. ఫైనల్గా మీరు ఇవన్నీ ఫిల్ చేసుకున్నాక ఇక్కడ యంత్రం యొక్క విలువ ఎంతో చూపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది మీకు. దాని తర్వాత సబ్సిడీ ఎంతో చూపిస్తుంది. ఆ యంత్రానికి 50% సబ్సిడీ అనగా, సో ఫర్ ఎగ్జాంపుల్గా మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి యంత్రం విలువ వచ్చేసి 1,00,000 రూపాయలు అనుకోండి. దాంట్లో సబ్సిడీ అనేది 50,000 రూపాయలు పోతుంది. ఓకేనా? సో అప్పుడు మీరు పే చేసుకోవాల్సింది 50,000 మాత్రమే. సో ఫస్ట్ మీరు ఆ పరికరం తీసుకునేటప్పుడు 1,00,000 రూపాయలు పే చేసుకుంటే తిరిగి మీకు ఆ సబ్సిడీ అమౌంట్ అనేది ఈ యొక్క మీ బ్యాంక్ ఖాతాల్లోకి డీబీటీ విధానంలో జమ చేస్తారనమాట. ఓకేనా? సో అలాగా మీకు 50% సబ్సిడీతోనే ఈ పనిముట్లను పొందవచ్చు. సో దాని తర్వాత ఇక్కడ రైతు వాటా ఎంతో ఇక్కడ ఇచ్చేస్తున్నారు, వరుసగా ఇచ్చున్నారు. విలువ, సబ్సిడీ, రైతు వాటా. ఓకేనా? దాన్ని బట్టి మీరు ఎంత పే చేసుకోవాలి, గవర్నమెంట్ మీకు ఎంత సబ్సిడీ వస్తుంది, టోటల్ పరికరం యొక్క విలువ ఎంత, ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఫైనల్గా మీరు ఇక్కడ సబ్మిట్ చేసేసుకునేయచ్చు అనమాట. డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా స్కాన్ చేసేసుకొని ఆన్లైన్లో ఇలా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇక ఈ యొక్క పథకానికి ఎవరు అర్హులు అవుతారు, ఎవరెవరు దరఖాస్తులు చేసుకోవచ్చు, దరఖాస్తు కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, ఇలాగా 1 by 1 అయితే మీకు చెప్తాను. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ చూద్దాం. రైతు సొంతంగా భూమి కలిగి ఉండాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? అలాగే గత 3 ఏళ్లలో కనీసం 3 పంటల సీజన్లలో ఈ పంట అప్లికేషన్లో పంట నమోదు చేసుకున్నటువంటి CCRC కార్డు కలిగినటువంటి రైతులు అయి ఉండాలి. వాళ్ళు మాత్రమే అప్లికేబుల్ అవుతారు. గతంలో అనగా 2024-2025 సంవత్సరంలో సబ్సిడీ పొందని వారికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుందని చెప్తూ ఉన్నారు. ఒక కుటుంబంలో ఒక సభ్యుడు మాత్రమే ఈ పథకానికి అర్హత కలిగి ఉంటారనమాట. ఇప్పుడు దీనికి దరఖాస్తులు చేసుకునేటువంటి అర్హత కలిగి ఉండాలంటే ఒక కుటుంబంలో ఒక సభ్యుడికి మాత్రమే అర్హత ఉంటుంది. ఓకేనా? అలాగే ప్రాధాన్యత, రాయితీ విషయాలు చూద్దాం. ఇప్పుడు లబ్ధిదారుల వర్గాన్ని బట్టి సబ్సిడీ అనేది అయితే చేంజ్ అవుతుంది అనమాట. 50% రాయితీ అనేది ఎవరికి వస్తుంది? ఎస్సీ, అలాగే ఎస్టీ, చిన్న సన్నకారు రైతులు మరియు మహిళా రైతులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి యంత్రం 50% సబ్సిడీతో లభిస్తుందని చెప్తూ ఉన్నారు. 40% రాయితీ ఎవరికి వస్తుందంటే మిగిలినటువంటి ఇతర రైతులకు 40% రాయితీతో యంత్రాలను పొందవచ్చు అనమాట. ఓకేనా? ఇది మెయిన్లీ మనకు ఎస్సీ, ఎస్టీ, చిన్న సన్నకారు రైతులు, మహిళా రైతులకు మాత్రమే ఈ పథకం కింద ఇప్పుడు 50% రాయితీతో పనిముట్లను అందజేస్తూ ఉన్నారనమాట. మనకు దాదాపుగా 9 రకాల పరికరాలను అయితే ఈ పథకం కింద 50% సబ్సిడీతో అందజేస్తున్నారు. అవి ఏంటో మీకు 1 by 1 చెప్తాను. ఇప్పుడు ట్రాక్టర్ పనిముట్లు, విత్తే యంత్రాలు, అలాగే నాట్లు వేసేటువంటి యంత్రాలు, తవ్వే యంత్రాలు, స్ప్రేయర్లు,
స్వయంచాలక ఇంప్లిమెంట్స్, ట్రాక్టర్లు, ఓకేనా, మినీ ట్రాక్టర్సు, పవర్ టిల్లర్లు, ఇలాగా దాదాపుగా 9 రకాల యంత్రాలను మీకు అందజేస్తారనమాట. ఇక అప్లికేషన్ విధానం ఎలా ఉంటుంది? సో నేను మీకు స్టార్టింగ్లో చూపించాను. అలాగే ఇలాగా మీకు ఆన్లైన్లో అయినా దరఖాస్తులు అనేటువంటివి చేసుకోవచ్చు. అలాగే ఆఫ్లైన్లో అయినా మీరు అప్లికేషన్స్ అనేటువంటివి పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, రైతులు నేరుగా ఈ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు దరఖాస్తులు పెట్టుకోవచ్చు. అక్కడ డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా స్కాన్ చేసేసుకునేసి, దాని తర్వాత మీ దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాలు సిబ్బంది సహాయంతో కూడా మీరు దరఖాస్తులను చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. లేదు అనుకుని మీ సేవా సెంటర్కి వెళ్ళినా కూడా వాళ్ళు మీకు అప్లికేషన్స్ అనేటువంటివి చేస్తారనమాట. ఆఫ్లైన్లో అయితే. ఆన్లైన్లో అయితే మీ ఈ వెబ్సైట్లో మీ మొబైల్ ఫోన్లో లేదా మీ దగ్గర పీసీ ఉన్నట్లయితే దాంట్లోనే చేసేసుకునేయచ్చు. లేదు అనుకుంటే ఆఫ్లైన్లో అంటే మీ సేవా కేంద్రాల దగ్గరికి వెళ్ళి ఈ పథకానికి మీరు దరఖాస్తులు చేసుకోవచ్చు అనమాట. ఎంపిక విధానం అనేది ఎలా ఉంటుంది అంటే, మండలాల వారీగా, సామాజిక వర్గాల వారీగా లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఎంపికైనటువంటి వాళ్లకు ఫోన్ ద్వారా, ఎస్ఎంఎస్ ద్వారా సమాచారాన్ని అయితే తెలియజేస్తారనమాట, మీరు ఎంపిక అయ్యారు అని. ఇక కావలసినటువంటి పత్రాలు ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టాదారు పాస్బుక్ లేదా ఆర్ఓఎఫ్ఆర్ పత్రం ఉండాలి. గత 3 ఏళ్ళు ఈ పంట నమోదు వివరాలు అనేటువంటివి కూడా ఖచ్చితంగా ఉండాలంటున్నారు. ఆధార్ కార్డు, రైతు యొక్క ఆధార్ కార్డు, అలాగే రేషన్ కార్డు కూడా ఉండాలి. నెక్స్ట్ కుల ధృవీకరణ పత్రం, 50% సబ్సిడీ కావాలంటే ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ లేదా చిన్న సన్నకారు రైతు ధృవీకరణ పత్రం అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్తూ ఉన్నారు. ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా మీరు తీసుకొని వెళ్ళి ఆఫ్లైన్లో అయితే మీ దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రానికి లేదా మీ సేవా సెంటర్స్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళకి జెరాక్స్లు ఇచ్చినట్లయితే వాళ్ళు అప్లికేషన్ చేసి స్కాన్ చేసి అప్లోడ్ అనేది చేసి సబ్మిట్ చేస్తారనమాట. లేదు ఆన్లైన్లో మీరు చేసుకోవాలంటే మీ అంతటి మీరే అప్లికేషన్తో పాటు ఈ జెరాక్స్ అన్నింటినీ కూడా స్కాన్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇక అప్లికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు నేను ముందు వీడియోస్లో ఖచ్చితంగా చెప్తాను. ఆన్లైన్లో ఈ డేటా మొత్తం కూడా ఎలా ఫిల్ చేసుకోవాలి, ఓకేనా, ఎక్కడెక్కడ ఏమేమి సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను సపరేట్ వీడియోలో ముందు చెప్తాను. తప్పకుండా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తున్నాను. మీకు డైలీ కూడా యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషనే మన ఛానల్ నుంచి అందజేస్తూ ఉంటాను. సో ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోండి దీన్ని. ఎందుకంటే రైతులకు ఈ పథకం కింద ఇది ఒక మంచి అవకాశంగా అయితే చెప్పుకోవచ్చు. 50% సబ్సిడీ అంటే సగం అమౌంట్ పోతుంది అక్కడే. సగం అమౌంట్ మాత్రమే ఆ పరికరానికి మీరు చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? చాలామందికి కూడా ఇన్ఫర్మేషన్ తెలియదు. తప్పకుండా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని ఫాలో అప్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.